హలో ఎవ్రీవన్. ఈరోజు ఇండియన్ జియోగ్రఫీ క్లాస్ అనమాట. అందరికీ ముందుగా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ మీకు నా వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. అలాగే మీకు ఎవరైనా ఫ్రెండ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే నేను చాలా వీడియోస్ చేశాను గత 2 ఇయర్స్ నుంచి. తెలంగాణ మూమెంట్ క్లాసెస్ ఉన్నాయి, తెలంగాణ హిస్టరీ క్లాసెస్ ఉన్నాయి, అలాగే మోడర్న్ ఇండియన్ హిస్టరీ క్లాసెస్ ఉన్నాయి, ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ క్లాసెస్ ఉన్నాయి. మీకు ఒక్కసారి డౌట్ ఉంటే ఒకసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. అన్ని క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో లైన్గా చెప్తాను నేను టాపిక్ వైజ్గా. అయితే ఈరోజు ఇండియన్ జియోగ్రఫీలో ఒక టాపిక్ ఏంటో చూద్దాము. ప్లీజ్ వీడియోకి మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియోకు నేను ప్లీజ్ ఒక 100 లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. వీడియో చూసిన తర్వాతనే లైక్ చేయండి, ఓకేనా? ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన క్లాస్ అనమాట. సో ఇలా మ్యాప్ పాయింటింగ్ ద్వారా చదవడం వల్ల మనకు ఈజీగా మన మైండ్లో ఫిక్స్ అయిపోతుంది. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి ఇండియా బార్డర్స్ అనమాట. అంటే ఇండియా ఏ ఏ దేశాలతోని సరిహద్దుని పంచుకుంటుంది. ఇది చాలా చాలా సింపుల్ క్వశ్చన్. కాకపోతే ఈ మధ్య ఎలా క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే అంత ఈజీగా అయితే అడగట్లేరు. అంటే అసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అడుగుతున్నారు, లేదా డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయమని అడుగుతున్నారు. తెలుగులో చెప్పాలి అంటే అవరోహణ క్రమంలో అయినా అమర్చండి, లేదా ఆరోహణ క్రమంలో అయినా అమర్చండి అని చెప్పేసి అడుగుతున్నారు. స్టేట్మెంట్ వైజ్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇట్లాంటి వాటికి మనం ఇలానే ప్రిపేర్ అవ్వాలి. ఇంకా క్లాస్లోకి వెళ్ళిపోదాం. ద ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఏ ఏ దేశాలతోని ఇండియా సరిహద్దుని పంచుకుంటుంది, ఏ కంట్రీస్తోని ఇండియా బార్డర్ని షేర్ చేసుకుంటుంది అంటే మొత్తం 7 దేశాలతోని ఇండియా సరిహద్దుని పంచుకుంటుంది. ఇది ఫస్ట్ పాయింట్. మరి ఆ 7 దేశాలు ఏవి అని సెకండ్ క్వశ్చన్. ఆ 7 దేశాలు ఏవి అంటే పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, మయన్మార్, బంగ్లాదేశ్. మొత్తం 7 అనమాట. ఇది ఇంతవరకు ఓకే. మరి ఏ దేశం ఇండియాతో ఎక్కువ బార్డర్ని షేర్ చేసుకుంటుంది? నెక్స్ట్ క్వశ్చన్స్ మనం ఒక క్వశ్చన్ రైజ్ అవుతూనే ఉంటుంది కదా. మరి ఏ దేశం ఎక్కువ సరిహద్దుని పంచుకుంటుంది ఇండియాతో అంటే ఇక్కడ, అందుకే ఈ సర్కిల్ వేశాను. అదేంటో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో బంగ్లాదేశ్. ఇక్కడ ఎక్కువ బంగ్లాదేశే కదా కనిపిస్తుంది. ఈ సర్కిల్ మొత్తం 100% అనుకుంటే బంగ్లాదేశ్ ఫస్ట్ ప్లేస్ అనమాట. 4096.7 కిలోమీటర్స్. అంటే పర్సంటేజ్ వైజ్లో చెప్పాలి అంటే 26.95%. ఫస్ట్ ఏది ఎక్కువ బార్డర్ని షేర్ చేసుకుంటుంది ఇండియాతో అంటే బంగ్లాదేశ్. సెకండ్ వచ్చేసి చైనా, 3488.8 కిలోమీటర్స్. ఈ నెంబర్స్ అవసరం లేదు. జస్ట్ బంగ్లాదేశ్ ఫస్ట్, సెకండ్ చైనా, థర్డ్ పాకిస్తాన్, ఫోర్త్ నేపాల్, ఫిఫ్త్ మయన్మార్, సిక్స్త్ భూటాన్, లాస్ట్ ఆఫ్ఘనిస్తాన్. అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏమొచ్చింది మనకి ఇప్పుడు? ఏ దేశం అతి తక్కువగా భారతదేశంతో సరిహద్దుని పంచుకుంటుంది? ఆన్సర్ ఈజ్ ఆఫ్ఘనిస్తాన్, 106 కిలోమీటర్స్ ఓన్లీ. పర్సంటేజ్ వైజ్లో చెప్పాలి అంటే 0.52%. బంగ్లాదేశ్ వచ్చేసి 26.95%. ఎక్కువ బంగ్లాదేశ్, తక్కువ ఆఫ్ఘనిస్తాన్. ఇక్కడ 3 పాయింట్స్ క్లియర్ అయిపోయాయి, ఓకేనా? మరి ఈ బంగ్లాదేశ్తో ఏ ఏ రాష్ట్రాలు సరిహద్దుని పంచుకుంటున్నాయి, పాకిస్తాన్తో ఏ ఏ రాష్ట్రాలు సరిహద్దుని పంచుకుంటున్నాయి, మరి చైనాతో ఏ ఏ రాష్ట్రాలు సరిహద్దుని పంచుకుంటున్నాయి, ఇలా నెక్స్ట్ క్వశ్చన్స్ వస్తాయి కదా. మరి ఈ మ్యాప్ పాయింటింగ్ ద్వారా అవేంటో, మనకు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో అవన్నీ లాస్ట్లో డిస్కస్ చేద్దాము. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి స్టార్ట్ చేద్దాము. పాకిస్తాన్తో స్టార్ట్ చేద్దాము. ఈ గ్రీన్ కలర్ లైన్ ఉంది కదా, ఇదంతా పాకిస్తాన్ అనమాట. అంటే ఇక్కడ మొత్తం పాకిస్తాన్ ఉంటుంది. ఇదంతా బార్డర్ షేర్ చేసుకుంటున్న స్టేట్స్ అనమాట. అవేంటి? గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్. అంటే ఇప్పుడు ఏమర్థమైంది? పాకిస్తాన్తో 3 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాలు సరిహద్దుని పంచుకుంటున్నాయి. అవేంటి? గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్. పాయింట్ క్లియర్ కదా. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ ఓన్లీ 106 కిలోమీటర్స్. ఓన్లీ కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్తో మాత్రమే సరిహద్దుని పంచుకుంటుంది. ఇది సెకండ్. మరి థర్డ్ చైనా. థర్డ్ చైనా వచ్చేసి ఒక కేంద్రపాలిత ప్రాంతమైన లడఖ్, అలాగే హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మళ్ళీ ఇక్కడ సిక్కిం.
ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్. లడఖ్ హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్. ఇది చైనాతో సరిహద్దుని పంచుకుంటుంది. ఇది క్లియర్ కదా. ఇక్కడ 3 దేశాలతో డిస్కస్ చేసాం. మరి పాకిస్తాన్తో ఎక్కువ బార్డర్ని షేర్ చేసుకుంటున్న స్టేట్ ఏది? రాజస్థాన్. ఆఫ్ఘనిస్తాన్తో ఓన్లీ ఒక్కటి. అదే చైనాతో ఎక్కువ ఏది బార్డర్ని ఎక్కువ షేర్ చేసుకుంటుంది? లడఖ్. ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా రైజ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి నేపాల్. మరి నేపాల్ ఏ రాష్ట్రాలతోని సరిహద్దుని పంచుకుంటుంది చూసేద్దామా? ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఇక్కడ బీహార్, అలాగే వెస్ట్ బెంగాల్, సిక్కిం అనమాట. ఇది సిక్కిం. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇదంతా నేపాల్ అనమాట. నేపాల్తో బార్డర్ షేర్ చేసుకుంటుంది. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, ఇక్కడ సిక్కిం అనమాట. ఇది నేపాల్. మరి ఎక్కువ ఏది బార్డర్ని ఎక్కువ షేర్ చేసుకుంటుందంటే ఉత్తరప్రదేశ్ ఎక్కువ నేపాల్తోని సరిహద్దుని పంచుకుంటుంది. అంటే వేరే రాష్ట్రాలతోని కంపేర్ చేస్తే ఇది. మరి నెక్స్ట్ వచ్చేసి భూటాన్. మరి భూటాన్ ఏ రాష్ట్రాలతో సరిహద్దుని పంచుకుంటుంది అంటే ఇక్కడ మ్యాప్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది సిక్కిం అనమాట. సిక్కిం. ఈ వెస్ట్ బెంగాల్ అనేది ఇది మొత్తం వెస్ట్ బెంగాల్ అనమాట. ఇక్కడ నుంచి ఇది మొత్తం అంటే ఇక్కడ ఒక సన్నగా ఇలా ఉంటుందన్నమాట. సో భూటాన్తో సరిహద్దు పంచుకుంటుంది ఏంటి? సిక్కిం 1, 2 వెస్ట్ బెంగాల్, 3 అస్సాం, 4 అరుణాచల్ ప్రదేశ్. ఇది. నెక్స్ట్ వచ్చేసి మయన్మార్. 6th వన్ మయన్మార్ వచ్చేసి ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ ఇది, అలాగే నాగాలాండ్ అనమాట ఇది. నెక్స్ట్ వచ్చేసి మణిపూర్, మిజోరాం. అస్సాం సరిహద్దును పంచుకోదనమాట మయన్మార్తోని, కన్ఫ్యూజ్ అవ్వదు. ఇక్కడ ఈశాన్య రాష్ట్రాలతోనే మనకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఇక్కడ కంట్రీస్ చూడండి, జస్ట్ వెయిట్. ఇది నాగాలాండ్ అనమాట. ఇది వచ్చేసి మణిపూర్. ఇది మణిపూర్. కింద ఇది వచ్చేసి మిజోరాం. ఇది మేఘాలయ. ఏది మేఘాలయ? ఇది మేఘాలయ. ఓకేనా? ఇది త్రిపుర. ఇప్పుడు క్లియర్ కదా. అంటే మయన్మార్తో ఏదేవి సరిహద్దును పంచుకుంటుంది? అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం. ఇది మిజోరాం మయన్మార్తో సరిహద్దును పంచుకుంటున్నాయి. నెక్స్ట్ వచ్చేసి బంగ్లాదేశ్. మరి బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటున్నవి ఏవి? ఇది మొత్తం బంగ్లాదేశ్ బార్డర్స్. మరి అవేంటో చూద్దామా? వెస్ట్ బెంగాల్ అనమాట. ఇది మొత్తం వెస్ట్ బెంగాల్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అస్సాం ఉంటుందన్నమాట. అస్సాం. ఇది మేఘాలయ. వెస్ట్ బెంగాల్, అస్సాం, మేఘాలయ. ఇది త్రిపుర. ఇది వచ్చేసి మిజోరాం. ఇవన్నీ వెస్ట్ బంగ్లాదేశ్తోని సరిహద్దుని పంచుకుంటున్నాయి. క్లియర్ కదా. మ్యాప్ పాయింటింగ్ ద్వారా ఓకే. బట్ మనం ఎప్పుడు మ్యాప్ చూడం కదా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తే మనం దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అని చెప్పేసి నేను ఇప్పుడు చెప్తాను ఈజీగా. నేను ఒక బుక్లో చూశాను. పాకిస్తాన్ అనగానే ఎల్ పంగు రాజా అని గుర్తు పెట్టుకోండి. ఎల్ అంటే లడఖ్, పా అంటే పంజాబ్, గు అంటే గుజరాత్, రాజా అంటే రాజస్థాన్. ఓకేనా? ఇది జా అంటే జమ్మూ కాశ్మీర్. ఓకేనా? ఎల్ పంగు రాజా. నెక్స్ట్ ఆఫ్ఘనిస్తాన్తో ఓన్లీ లడఖ్. నెక్స్ట్ చైనాతోని ఎల్ ఉషా చైనాకి వెళ్ళింది. ఎవరు వెళ్ళారు చైనాకి? ఎల్ ఉషా వెళ్ళింది. ఎల్ అంటే లడఖ్, యు అంటే ఉత్తరాఖండ్, ఎస్ అంటే సిక్కిం, హెచ్ అంటే హిమాచల్ ప్రదేశ్, ఏ అంటే అరుణాచల్ ప్రదేశ్. లడఖ్, ఉత్తరాఖండ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, చైనా. మన నేపాల్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? మన సుబ్బు నేపాల్లో ఉన్నాడు. మన సుబ్బు ఎక్కడున్నాడు? నేపాల్లో ఉన్నాడు అని గుర్తుపెట్టుకోండి. నేపాల్ సుబ్బు. ఆ నేపాల్ సుబ్బు. ఈ సుబ్బు అంటే ఏంటో చూద్దామా? ఎస్ అంటే సిక్కిం, యు అంటే ఉత్తరాఖండ్, బి అంటే బీహార్, ఇంకో బి అంటే బెంగాల్ అంటే వెస్ట్ బెంగాల్, యు అంటే ఉత్తరప్రదేశ్. సుబ్బు. 2 యూలు ఉన్నాయి, 2 బీలు ఉన్నాయి, 1 ఎస్. ఇది. నెక్స్ట్ భూటాన్. మరి భూటాన్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? ఏఎస్పి. ఏపీ అంటే అరుణాచల్ ప్రదేశ్, ఏ అంటే అస్సాం, ఎస్ అంటే సిక్కిం, మరి పి అంటే
పశ్చిమ బెంగాల్. పి అంటే పశ్చిమ బెంగాల్ తెలుగులో. ఏపీ ఏఎస్పీ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మయన్మార్. మరి మయన్మార్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? అనామమి. అనామమి. ఆ అంటే అస్సాం కాదు, అరుణాచల్ ప్రదేశ్. అస్సాం కాదు, అరుణాచల్ ప్రదేశ్. అస్సాం మయన్మార్తోని సరిహద్దును పంచుకోదు. ఓన్లీ అరుణాచల్ ప్రదేశే సరిహద్దుని పంచుకుంటుంది. నా అంటే నాగాలాండ్, మా అంటే మణిపూర్, మీ అంటే మిజోరాం. సింపుల్. అనామమి. నెక్స్ట్ నాకు ఎప్పుడు బంగ్లాదేశ్ని వెస్ట్ బెంగాల్ అనే కన్ఫ్యూజ్ అవుతుంది. వెస్ట్ బెంగాల్కి బంగ్లాదేశ్కి ప్రొనౌన్సియేషన్ నాకు ఎప్పుడు అలాగే వస్తుంది, అదేంటో తెలీదు. నెక్స్ట్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్తోని ఏ ఏ రాష్ట్రాలు సరిహద్దును పంచుకుంటున్నాయి చూసేద్దామా? వెస్ట్ బెంగాల్, ఇవి చూసేసాం. మరి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే పిఎం ఏటీఎం. పిఎం ఎవరి ఏటీఎం? పిఎం ఏటీఎం, ప్రైమ్ మినిస్టర్స్ ఏటీఎం. పి అంటే పశ్చిమ బెంగాల్, ఎం అంటే మేఘాలయ, ఏ అంటే అస్సాం, టి అంటే త్రిపుర, ఎం అంటే మిజోరాం. ఒక ఎం అంటే మేఘాలయ, ఇంకో ఎం అంటే మిజోరాం. మళ్ళీ మణిపూర్ కాదు. సో మణిపూర్ ఓన్లీ దేంతో సరిహద్దును పంచుకుంటుంది? మయన్మార్తో సరిహద్దును పంచుకుంటుంది. ఓన్లీ మిజోరాం మాత్రమే బంగ్లాదేశ్తోని అలాగే మయన్మార్తోని సరిహద్దును పంచుకుంటుంది. మేఘాలయ ఓన్లీ బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటుంది. ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ. జస్ట్ కోడ్స్ ఇలా చెప్తే కూడా కోడ్స్ ద్వారా కూడా మనకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇదంతా ఓకే. మరి ఎగ్జామ్లో ఇంకెలా క్వశ్చన్స్ అడుగుతారు చూసేద్దామా? ఈ క్రింది వాటిలో పాకిస్తాన్తోని సరిహద్దు పంచుకొని రాష్ట్రం ఏంటి అని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తాడు. అందులో రాజస్థాన్ ఉంటుంది, గుజరాత్ ఉంటుంది, పంజాబ్ ఉంటుంది, హిమాచల్ ప్రదేశ్ ఇస్తాడు కన్ఫ్యూజ్ చేయడానికి. సో మనకి ఇలా తెలవడం వల్ల ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అలా ప్రతి వేరే దేశంతో అడుగుతాడనమాట. ఇదొక పాయింట్. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఇంకా కొన్ని రాష్ట్రాలు కావచ్చు, కేంద్రపాలిత ప్రాంతాలు కావచ్చు, 3 దేశాలతోని మ్యాక్సిమం 3 కంట్రీస్తోని బార్డర్ని షేర్ చేసుకుంటున్నాయి. అవేంటో చూసేద్దామా? ఫస్ట్ లడఖ్ అనమాట. ఈ లడఖ్ చూసుకున్నట్లయితే పాకిస్తాన్తోని బార్డర్ని షేర్ చేసుకుంటుంది, ఆఫ్ఘనిస్తాన్తోని బార్డర్ని షేర్ చేసుకుంటుంది, అలాగే చైనాతో కూడా బార్డర్ని షేర్ చేసుకుంటుంది అనమాట. సో 3. ఒకటి లడఖ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిక్కింని ఇంత చిన్నగా ఉంది కదా, ఇది 3 దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది. ఒకటి నేపాల్, 2 భూటాన్. నేపాల్, భూటాన్, చైనా. నేపాల్, భూటాన్, చైనా అంటే 3 దేశాలతోని బార్డర్ని షేర్ చేసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్. ఇదంతా అరుణాచల్ ప్రదేశ్ కదా. మరి అరుణాచల్ ప్రదేశ్ అనేది చైనాతో సరిహద్దుని పంచుకుంటుంది, ఇక్కడ మయన్మార్తో సరిహద్దును పంచుకుంటుంది, ఇక్కడ భూటాన్తో సరిహద్దును పంచుకుంటుంది. ఇది. నెక్స్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్. ఈ వెస్ట్ బెంగాల్ వచ్చేసి ఇక్కడ బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటుంది, నేపాల్తోని సరిహద్దును పంచుకుంటుంది, భూటాన్తో సరిహద్దుని పంచుకుంటుంది. ఇదన్నమాట. ఇది క్లియర్ కదా. సో పాకిస్తాన్తో ఎక్కువ రాజస్థాన్ సరిహద్దుని పంచుకుంటే చైనాతోని లడఖ్ ఎక్కువ సరిహద్దుని పంచుకుంటుంది అనమాట. నేపాల్తోని ఉత్తరప్రదేశ్ ఎక్కువ సరిహద్దుని పంచుకుంటుంది. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి భూటాన్తోని అస్సాం ఎక్కువ సరిహద్దుని పంచుకుంటుంది. మయన్మార్తోని ఎక్కువ అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుని ఎక్కువ బార్డర్ షేర్ చేసుకుంటుంది అనమాట వేరే స్టేట్స్తో కంపేర్ చేస్తే. మరి బంగ్లాదేశ్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ ఎక్కువ బార్డర్ని షేర్ చేసుకుంటుంది. ఇది క్లియర్ కదా. క్లియర్. మరి నెక్స్ట్ ఇక్కడ ఒక బ్లూ లైన్ ఉంది. మరి ఇదేంటి అంటే ఇక్కడంతా వేరే దేశాలు ఉంటే ఇక్కడంతా మనకు తెలుసు కదా మహాసముద్రం ఉంటుంది, అంటే తీరరేఖ అంటారు. అంటే వాటర్ బాడీస్ ఉంటాయి. మరి తీరరేఖ పొడవు ఎంత అని రీసెంట్గా జియోగ్రఫీలో అప్డేట్ వచ్చింది. అదేంటో మీరు తెలిసినట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆ డిజిట్ ఏంటో చెప్పండి, అంటే ఎన్ని కిలోమీటర్స్ ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇక్కడ ఏ రాష్ట్రాలు తీరరేఖ కలిగిన రాష్ట్రాలు ఏంటో చూసేద్దాం. ఇక్కడ ఫస్ట్ గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్ ఇవి ఉన్నాయి. ఇక్కడేమో 5 స్టేట్స్, ఇక్కడేమో 4 స్టేట్స్. మొత్తం 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలతోని తీరరేఖ కలిగి ఉందన్నమాట ఇండియా. మరి వీటన్నిటితో కంపేర్ చేస్తే ఏ రాష్ట్రం ఎక్కువ తీరరేఖ పొడవు కలిగి ఉంది అంటే గుజరాత్ అనమాట. సెకండ్ ప్లేస్ తమిళనాడు. రీసెంట్గా అప్డేట్ వచ్చింది 2025లో
2025లో అప్డేట్ వచ్చింది. మీరు చూసుకోవాల్సిందే. ఏపీ సెకండ్ ప్లేస్ ఉండే అనమాట ఇంతకుముందు. బట్ ఇప్పుడు తమిళనాడు సెకండ్ ప్లేస్కి వచ్చేసిందనమాట. ఏంటి అంటే గుజరాత్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ తమిళనాడు, థర్డ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్, ఫోర్త్ ప్లేస్ మహారాష్ట్ర. అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఇట్లాంటి క్వశ్చన్సే వస్తాయి, రాసి పెట్టుకోండి. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయ్యింది. సో మనకు క్వశ్చన్స్ డైరెక్ట్ అప్పట్లో అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చేవి, ఇప్పుడు అలా రావట్లేవు. స్టేట్మెంట్ వైజ్గా అడుగుతున్నారు, మనం ఎక్కువ అనలైజ్ చేయాల్సి వస్తుంది. ఈ బార్డరు అంతకుముందుకేమో 7,000 చిల్లర ఉండే, మరి ఇప్పుడేమో సమ్ డిజిట్ నేను కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయమని చెప్పాను కదా. సో 3,000 చేంజ్, సమ్ ప్లస్ 3,000 ప్లస్ అన్ని కిలోమీటర్స్ పెరిగింది. మరి ఆ పెరగడానికి రీజన్ ఏంటో మీరు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఓకేనా. ఇది అనమాట ఈరోజు క్లాసు. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. నేను మీ నుంచి ఇదే ఆశిస్తున్నాను. ప్లీజ్ ఇలా పదే పదే అడుగుతున్నాను. నా క్లాసెస్ చాలా ఉన్నాయి, ఇలాంటి క్లాసెస్. ఒక్కసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి. ప్లేలిస్ట్లో తెలంగాణ హిస్టరీ ఉంది, తెలంగాణ మూమెంట్ క్లాసెస్ ఉన్నాయి, అలాగే ఇండియన్ హిస్టరీ క్లాసెస్ ఉన్నాయి. మీరు ఒక్కసారి విజిట్ చేసి చూడండి. అలాగే ఈ మ్యాపింగ్ పాయింటింగ్ ద్వారా నేను సింధు నది గురించి చెప్పాను, ఇక్కడ బ్రహ్మపుత్ర నది గురించి చెప్పాను, నెక్స్ట్ గంగా నది గురించి చెప్పాను. ఒక్కసారి ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఇండియన్ జియోగ్రఫీ అని ఉంటుందన్నమాట, అందులోకి వెళ్ళి చూడండి. మీకు ఇట్లాంటి వీడియోస్ కావాలి అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాప్టర్ వైజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.